మార్పు. మళ్ళీ ఈ ఏజ్డ్ పీపుల్ కూడా మనము ఒక ఆశ్రమంలాగా చేసి వాళ్ళకి ఈ సేవలో వాళ్ళు కూడా మనము తీసుకురావద్దామని, అన్ని వర్గాలు మనకు సపోర్ట్ ఉంటే వాళ్ళకు కూడా మంచిగా అవుతుందని అది కూడా ప్లాన్ ఉంది. లైక్ ఓల్డ్ ఏజ్ హోమ్, లైక్ ప్రాబబ్లీ విల్ హ్యావ్ సమ్ 20 rooms సంథింగ్ లైక్ దట్. అండ్ ఎవరెవరికి వాళ్ళకి వచ్చి దే కెన్ స్టే వితౌట్ ఎనీ కాస్ట్, లైక్ ఫ్రీ. దట్స్ వాట్ ఈస్ అవర్ ప్లాన్. వాళ్ళు స్వార్థాలు వదిలి ప్రజలు బాగుండాలి, ఏదైతే భగవంతుని ప్రేర్ చేస్తామో ప్రార్థిస్తామో అటువంటి ఆలోచనలన్నీ బాగుండాలి. చెడు ఆలోచన వాళ్ళని బాగా చేయటానికి, అదేవిధంగా ఏదైపోయిన పెద్ద మనుషులకు ఇక్కడ కొన్ని సౌకర్యాలు చేసుకుంటాం. ఎక్కడైతే భోజనాలు కూడా మధ్యాహ్నం మిడ్ మీల్స్ కానీ ఇటువంటి చేస్తూ ఉన్నారు, వేరే దగ్గర కూడా మన దగ్గర కూడా మనం చాలా రోజుల నుంచి మేము చేస్తాం. మాకు ల్యాండ్ ఉందని చాలా రోజుల నుంచి రిక్వెస్ట్ ఉంటే తప్పనిసరిగా ప్రజల కొరకు సేవ చేసే వాళ్ళని ప్రోత్సహించాలి. ఏదైతే వేరే మార్గంలో పోయే ప్రజలని మన మార్గంలో తెచ్చుకొని భవిష్యత్తు బాగా ఉండాలన్న ఆలోచనతోనే ఇస్కాన్ వాళ్ళు పోతూ ఉన్నారు. కాబట్టి వాళ్ళకు కూడా ఇక్కడ 4 acres వాళ్ళు కూడా కేవలం ఫ్రీ కాకుండా మన ప్రభుత్వ రిజిస్ట్రేషన్ ఏదైతే వాల్యూ ఉంటుందో గవర్నమెంట్ రిజిస్ట్రేషన్ వాల్యూ ప్రకారం డబ్బులు కట్టి ల్యాండ్ అలాట్ చేపిస్తూ ఉన్నాం. బహుశా సీఎం గారు కూడా రాశాడు, ఫైల్ క్లియర్ అయిపోతుంది కదా, అప్పటి వరకు ఇక్కడ వాళ్ళు యాక్టివేట్ చేయడానికి ఈరోజు మనం ప్రారంభించుకున్నాం.